మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. బాలలు, ఈరోజు మనం ఈ వీడియోలో 10వ తరగతి పాఠ్యాంశం జలియన్ వాలాబాగ్ దానిలో నుంచి 8వ పద్యం నుంచి 11వ పద్యం వరకు తెలుసుకుందాం. 8వ పద్యము ఇది ఉత్పలమాల పద్యం. వినండి. ఈ యఘమూరకే విడువది విపరీతము దారుణంబు నేదో యొకనాడు చెండి ఇలుదూరి మహాప్రళయంబులీల రాజేయును భారతీయునెడజేసిన పాప ఫలంబు మీకు కాజేయుధనంబు వడ్డి గ్రసించిన రీతి గ్రహింపుడెంతయున్. ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాం. ఈ విపరీతము అంటే జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి ఈ విపరీతమైన సంఘటన ఏదైతే ఉందో అది దారుణంబు, చాలా దారుణమైనది. ఈ ప్లస్ అఘము, ఈ అఘము అంటే ఈ పాపము, ఊరక ప్లస్ ఏ ఊరికే అంటే సామాన్యంగా అంత సులభంగా, విడువదు వదలదు వదిలిపెట్టదు అని అర్థం. కాజేయు ధనంబు దోచుకున్నటువంటి ధనాన్ని వడ్డీతో కలిపి, ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా డబ్బులు అప్పు తెచ్చుకుంటే వాళ్ళు ఊరికే ఎవరు కదా, మనకి ఏం చేస్తారు, అసలుతో పాటు కొంత ఎక్కువ వేసి మనం డబ్బులు ఇస్తాం, దాన్ని వడ్డీ అంటారు. మీ అందరికీ తెలిసిందే కదా. అది గ్రసించిన రీతి, లాగిన లేదా రాబట్టిన విధంగా, భారతీయుని ప్లస్ ఎడన్ భారతీయుల పట్ల చేసిన పాప ఫలంబు చేసినటువంటి పాప ఫలితం ఏదైతే ఉందో అది, ఏదో ప్లస్ ఒకనాడు ఏదో ఒకరోజు, చెండి కాళికాదేవి, ఇలుదూరి అంటే భారతీయుని ఇంటిలో చేరి భారతీయుని ఇంటిలో ప్రవేశించి, మహాప్రళయంబు లీలన్ మహాప్రళయం మాదిరిగా, మహాప్రళయం అంటే ఏంటి, విధ్వంసం చేయటం అన్నమాట, నాశనం చేసేయటం. మీకు అంటే ఇక్కడ మీకు అంటే ఎవరికి, బ్రిటిష్ వారికి, ఆంగ్లేయులకి అనమాట. రాజేయును మంటల ద్వారా ఆపద కలిగిస్తుంది. గ్రహింపుడు ప్లస్ ఎంతయున్ గ్రహింపుడు ఎంతయున్. ఈ విషయాలను బాగా గుర్తుంచుకోండి. మన ఇళ్లలో పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఏమని, ఇప్పుడు నవ్వుతూ చేస్తారు, రేపు ఏడుస్తూ అనుభవిస్తారు అని ఒక సామెతలాగా చెప్తారు. మనం ఇవాళ ఎవరినైనా ఏడిపిస్తే ఆ కర్మఫలం మళ్ళీ మనకి తిరిగి ఎప్పుడో ఒకప్పుడు మనం కూడా ఏడిచే పరిస్థితిని దేవుడు కల్పిస్తాడు అని మన నమ్మకం. అదే విషయాన్ని ఇక్కడ కవి బ్రిటిష్ వాళ్ళతోటి చెబుతున్నాడు. ఇప్పుడు భావం చూద్దాం. ఈ పాపం ఊరికే పోదు. జలియన్ వాలాబాగ్లో ఇంతమంది భారతీయుల్ని పొట్టన పెట్టుకోవటం చాలా దారుణం. దోచుకున్న ధనాన్ని వడ్డీతో సహా రాబట్టినట్లు భారతీయుల పట్ల మీరు చేసిన పాప ఫలితం అనుభవించక తప్పదు. ఏదో ఒకనాడు చండీ రూపంలో ఉన్న కాళికాదేవి భారతీయుని ఇంట చేరి మహాప్రళయాన్ని సృష్టిస్తుంది. ఈ విషయాలను బాగా గుర్తుంచుకోండి అని కవి ఆంగ్లేయుల్ని హెచ్చరిస్తున్నాడనమాట. అంటే భారతీయుల్ని మీరు ఎంతోమందిని దారుణంగా పొట్టన పెట్టుకున్నారు, అంటే చంపేశారు, మారణకాండ చేశారు. అలాంటిది ఏదో ఒకరోజు కాళికాదేవి భారతీయుని ఇంట్లో చేరి మహాప్రళయాన్ని సృష్టిస్తుంది. మీరు కూడా అలాగే ప్రాణాలు కోల్పోతారు. ఈ విషయాలన్నీ కూడా బాగా గుర్తుంచుకోండి అని చెప్పి కవి ఆంగ్లేయుల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. తరువాత 9వ పద్యం ఇది శీసపద్యం. వినండి. బానిసత్వమునుగ్గు పాలబోసిన దోషి అన్న వస్త్రములాచి కొన్న ఖలుడు కాటకంబనెడు రక్కసిని తెచ్చిన పంద కక్షల బెంచిన రాక్షసుండు నిర్బంధ శాసన నిజయమార్చిన జాణ పన్ను వేసిన మహాపాతకుండు మత్తు వస్తువులమ్మి విత్తముగొను ద్రోహి కయ్యాల బెంచిన కఠినతముడు కలికి జలికాడు యమునకు వలపు కాడు మోసములకు ఠావు విరోధములకు ప్రోవు దుర్గుణంబుల కాణాచితులువ బూచి ఈ చికాకుల నించె మాయించెరేడు. ప్రతిపదార్థం చూద్దాం. మా ప్లస్ ఇంచెరేడు మాయించెరేడు. మోసగాడైనటువంటి రాజు
బానిసత్వమును బానిసత్వాన్ని, ఉగ్గుపాలన్ ఉగ్గుపాలతో అంటే పుట్టినప్పుడు పోసేటటువంటి పాలతోటే నేర్పినట్లుగా అని ఇక్కడ అర్థం. పోసినటువంటి, దోషి పాపం చేసినవాడు. అన్నవస్త్రములు అన్నవస్త్రాలను అంటే తినే ఆహారాన్ని, బట్టలను. ఆచికొన్న దోచుకున్న, ఖలుడు దుర్మార్గుడు. కాటకంబు ప్లస్ అనెడు కరువు అనేటటువంటి రక్కసిని రాక్షసిని. తెచ్చిన పిరికివాడు. కక్షలన్ భారతీయుల మధ్య కక్షలను. కక్ష అంటే ఏమిటి ఇక్కడ? పగ, మితిమీరినటువంటి పగని కక్ష అని అంటాం. పెంచినటువంటి రాక్షసుడు ఎవరు? ఆంగ్లేయుడు. నిర్బంధ శాసన బలవంతపు శాసనాల. నిచయము అంటే సమూహాన్ని. ఆర్చిన జాణ తీసుకువచ్చినటువంటి నేర్పరి. పన్నులను వేసిన అంటే పిచ్చి పిచ్చి పనులన్నీ మన దేశంలో ఉండి మన దేశ పౌరుల మీదే పన్నులు వేసినటువంటి పాపాత్ముడు అని చెప్తున్నాడు ఇక్కడ. మహాపాతకుండు అంటే గొప్ప పాపాత్ముడు. మత్తుకు సంబంధించిన వస్తువులు అంటే మత్తు పదార్థాలని అమ్మి భారతదేశంలో విక్రయించి. విత్తమున్ ప్లస్ కొను సంపదను కొల్లగొట్టిన. ద్రోహం చేసినవాడు అంటే చూడండి, మన దేశంలో ఉన్న సముద్రాలు ఉన్నాయి కదా, ఆ సముద్రాల నుంచి ఉప్పు తయారు చేస్తే దాని మీద కూడా పన్ను వేశారు. మన సముద్రంలో మనం ఉప్పు తయారు చేసుకుంటే బ్రిటిష్ వాళ్ళకి పన్ను కట్టాలట. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇలా అర్థం లేని పన్నులన్నీ వేసి మన దేశంలో ఉన్న సంపదనంతా దోచేసుకున్నటువంటి ద్రోహి అని చెప్తున్నారు కవి. కయ్యాలన్ భారతీయుల మధ్య గొడవలను. కయ్యము అంటే ఏంటి? గొడవ లేదా తగాద. పెంచినటువంటి. కఠిన హృదయుడు కఠినమైనటువంటి జాలి దయ లేనటువంటి కఠినమైనటువంటి హృదయం కలిగినవాడు. కలిపురుషుడికి చెలికాడు స్నేహితుడు. యమునికి అంటే యమధర్మరాజు తెలుసు కదా, ఆయుష్ తీరిపోగానే ప్రాణాలు తీసుకెళ్ళడానికి వస్తాడని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ యమునికి. వలపుకాడు అంటే చాలా ఇష్టమైనవాడు. అంటే చూడండి, భారతీయులందరి ప్రాణాలు హరించేసేస్తున్నారు కాబట్టి యమునికి ఇష్టమైనవాడు అని చెప్పి కవి పోలుస్తున్నాడు. మోసాలు చేయటానికి. స్థానము ఇది మాత్రం 100% కూడా నిజమన్నమాట. ఆంగ్లేయులకి మోసం చేయటం, నయ్యవంచన చేయటం అనేది వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. వాళ్ళు చేసినట్లుగా మోసాలు ఎవ్వరూ చేయరు ప్రపంచం మొత్తంలో కూడా. అల్లూరి సీతారామరాజుని సంధికి రమ్మని చెప్పి పిలిచి 100 మందిని చుట్టూరా నిలబెట్టేసేసి ఒక్కసారిగా ఆయన మీదకి తుపాకీ గుండ్లతో వర్షంలాగా కురిపించి ఆయన్ని చంపేశారు. అది మోసమే కదా. సంధి చేసుకుంటాం రా అని చెప్పి, నువ్వు ఒక్కడవే రా అని చెప్పి వీళ్ళు మాత్రం 100 మందిలో వచ్చేసేసి ఆయన్ని ఒంటరిగా చేసేసి చంపేశారు అక్కడ. ఆయన చనిపోతూ కూడా వందే మాతరం అని చెప్పి చనిపోయాడు అల్లూరి సీతారామరాజు. తరువాత విరోధములకు ప్రోవు అంటే తగవులకు ఆధారమైన వాడు. వీళ్ళకు ఉన్నటువంటి ఒక జబ్బు ఏమిటంటే ఎదటి వాళ్ళందరూ కొట్టుకు చస్తుంటే వీళ్ళు చక్కగా సంతోషంగా ఒక ఏదో మంచి సంఘటన చూస్తున్నట్లుగా చూసి ఆనందించి పైశాచిక ఆనందం పొందుతారనమాట. అలాంటి వాళ్ళు ఈ ఆంగ్లేయులు. దుర్గుణంబుల అంటే మోసం చేయాలనేటటువంటి కుటిలమైనటువంటి బుద్ధికి. కాణాచే నిలయము లేదా స్థావరము, నివాసమైనటువంటి చోటు అని అర్థం. తులువ అంటే మూర్ఖుడు. బూచి భూతం వంటి వాడు. మనకి చిన్నప్పుడు అమ్మ కానీ నానమ్మ కానీ తాతమ్మ కానీ అమ్మమ్మలో వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా. ఎవరైనా చిన్నపిల్లలు అల్లరి చేస్తే ఏమనేవాళ్ళు? అమ్మో అల్లరి చేస్తే బూచొచ్చి ఎత్తుకుపోతుంది అని భయపెట్టేవాళ్ళు. పిల్లలు ఏడుపు టక్కున మానేసేవాళ్ళు అనమాట. అలాంటి బూచి ఆంగ్లేయులు భూతంతో సమానం అని చెప్తున్నారు కవి. ఈ చికాకుల ఇటువంటి కష్టాలను సృష్టించాడు అంటే కలిగించాడు అంటే అక్కడ ఉన్నవి కాదు నిజంగా కష్టాలన్నీ. ఎవరు? ఈ ఆంగ్లేయులు వచ్చి సృష్టించినవి కలిగించినవి అని అర్థం.
భావం చూద్దామా? భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసినటువంటి మోసగాడు ఆంగ్లేయుడు. అన్న వస్త్రాలను దోచుకున్న దుర్మార్గుడు. కరువు అనే రాక్షసుని తెచ్చిన పిరికివాడు. భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించిన రాక్షసుడు. బలవంతంగా భారతీయుల్ని అణిచివేసే శాసనాలను తెచ్చిన నేర్పరి. భరించలేని పన్నులను వేసిన మహాపాపాత్ముడు. విదేశీ మత్తు వస్తువులు నమ్మి మన సంపదనంతా దోచుకున్న ద్రోహి. భారతీయుల మధ్య తగవులను పెంచిన కఠిన హృదయుడు. చెడును ప్రేరేపించే కలిపురుషుడికి స్నేహితుడు. ప్రాణాలను హరించే యమునకు ఇష్టమైనవాడు. ఇక్కడ యమునకు అంటే ఎవరు? యమధర్మరాజుకి అని అర్థం. ఈ ఆంగ్లేయుడు మోసాలకు స్థానం, విరోధాలకు నిలయం, చెడు గుణాలకు మూల కేంద్రం, కుటిలమైనటువంటి బుద్ధి కలవాడు, భారతీయులను భయపెట్టు భూతం వంటివాడు. ఇలాంటి కలతలను సృష్టించి భారతీయుల్ని మోసం చేసినవాడు ఆ ఆంగ్లేయుడు. ఆంగ్లేయుల గురించి చెప్పాలంటే డివైడ్ అండ్ రూలింగ్ పాలసీ అని చెప్తారు. బాగా ప్రసిద్ధి పొందినటువంటిది అనమాట అది. అంటే విభజించు పాలించు. ఎవరైనా ఇద్దరు కలిసి ఉన్నా, అందరూ ఐకమత్యంగా ఉన్నా అస్సలు తట్టుకోలేరు అన్నమాట వాళ్ళు. అందుకనే ఎప్పటికప్పుడు కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టేసేయటం, వాళ్ళ మధ్య తగాదాలు పెట్టడం, వాళ్ళు పోట్లాడుకుంటుంటే వీళ్ళు చూసి ఆనందించటం. అది వాళ్ళ యొక్క బుద్ధి, నైజం అన్నమాట. తర్వాత 10వ పద్యం. ఇది శేషపద్యం అన్నమాట. ఈ శేషపద్యానికి ప్రసిద్ధి చెందిన కవి శ్రీనాథుడు. పద్యం చూద్దామా? కవటాకులను బోలగల పసిబాలుర నెండలో నడిపి హింసించినారు. నడచిపోయెడు వారి బడద్రోసి ప్రజలను బొట్టపై బ్రాకించి పొడిచినారు. నిరపరాధుల నెల్ల నిలబెట్టి పిర్రలు చితుకునట్టుల గొట్టి చెనకినారు. శుద్ధాంతకాంతల జొచ్చి కొప్పుల బట్టి మానభంగము చేసి మరలినారు. వేల ప్రజల తుపాకుల పాలు చేసి కోసి ప్రాణార్థములు లాగివేసినారు. తెలిసి పంజాబు పరువును తీసినారు. కలుషమని జంకబోక రాకాసిమూక. ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాం. రాకాసిమూక అంటే తెల్లదొరలు అనేటటువంటి రాకాసి గుంపు, సమూహం, మంద అని అర్థం. అంటే ఎక్కువ మంది అని అర్థం అన్నమాట. కవట ప్లస్ ఆకులను, కవటాకులను, లేత ఆకులను. ఇంకొక అర్థం ఏంటంటే కవటాకులు అంటే లేత తమలపాకులు అని కూడా అర్థం వస్తుంది. పోలన్ ప్లస్ కల, పోలినటువంటి అంటే అలా ఉన్నటువంటి, అంటే లేత తమలపాకుల వంటి సుకుమారంగా ఉన్నటువంటి అని అర్థం. పసిబాలురను, పసిపిల్లలను ఎండలో నడిపించి హింసించినారు, హింసించారు అంటే బాధ పెట్టారు అని అర్థం. నడచిపోయెడు, నడుచుకుంటూ వెళ్తున్నటువంటి, వారిన్ ప్లస్ పడన్ ప్లస్ త్రోసి, వారిని క్రిందకు పడత్రోసి, ప్రజలను, భారత ప్రజలను పొట్టపై ప్లస్ ప్రాకించి, పొట్టలపై పాకించి అంటే వాళ్ళని కింద పడుకోబెట్టి సాష్టాంగ నమస్కారం చేస్తారు చూసారా, అలా పొట్టల మీద పడుకోబెట్టి పాకించారట. పొడిచినారు, ఆయుధాలతో పొడిచారు. పొట్టల మీద పాకించి వాళ్ళని ఆయుధాలు పెట్టి వాళ్ళని పొడిచారట. నిహి ప్లస్ అపరాధులన్ ప్లస్ ఎల్లా, నిరపరాధులనెల్లా. ఏ తప్పు చేయని వారిని, అపరాధి అంటే తప్పు చేసినవాడు, నిరపరాధి అంటే ఏ తప్పు చేయనివారు. ఇక్కడ ఏ తప్పు చేయని వారిని నిలబెట్టి, నుంచోపెట్టి లేదా నిలబెట్టి, పిర్రలు వారి వెనుక భాగాలు, చితుకునట్టులన్ ప్లస్ కొట్టి, చితికిపోయే విధంగా కొట్టి అంటే బాగా కందిపోయేలాగా కొట్టి, చెనకినారు బాధ పెట్టారు. శుద్ధాంత అంతఃపురాలలోని, కాంతలన్ ప్లస్ చొచ్చి స్త్రీల దగ్గరకు వచ్చి, కొప్పులన్ ప్లస్ పట్టి జుట్టు పట్టుకొని ఈడ్చి, ఎక్కడైతే కౌరవుల సభలో ద్రౌపదిని జుట్టు పట్టుకొని లాక్కొచ్చారు చూసారా, అలా అన్నమాట.
మానభంగము గౌరవానికి భంగం కలిగే విధంగా చేసి ప్రవర్తించి మరలినారు తిరిగి వెళ్ళినారు. అంటే చూడండి, పిల్లల్ని ఎండల్లో నిలబెట్టి తర్వాత వాళ్ళ వెనుక భాగాలను పైన బాగా కొట్టి అంతఃపురాలలో ఉన్న స్త్రీల దగ్గరకు వచ్చి వాళ్ళ జుట్టు పట్టుకొని ఈడ్చి వాళ్ళ గౌరవానికి భంగం కలిగే విధంగా ప్రవర్తించి వాళ్ళు తిరిగి వెళ్ళేవారట. అంతేకాకుండా వేలాది మంది ప్రజలను తుపాకుల పాలు చేసి తుపాకులకు బలి చేసి, అంటే తుపాకీ గుండ్లతోటి వాళ్ళని కాల్చి చంపేసి కోసి వాళ్ళ ప్రాణాలను తీసి, ప్రాణ ప్లస్ అర్థములు ప్రాణాలను సంపదలను, ప్రాణము అంటే ప్రాణము, అర్థములు అంటే సంపదలు అని అర్థం, లాగేసుకున్నారు. వాళ్ళ ప్రాణాలని వాళ్ళ సంపదలని కూడా దోచేసుకున్నారనమాట. అన్నీ తెలిసి కూడా కలుషము ప్లస్ కలుషమని పాపం కలుగుతుందని, జంకన్ ప్లస్ పోక, జంకు అంటే భయం, జంకన్ ప్లస్ పోక అంటే భయం కూడా లేకుండా పంజాబు యొక్క అంటే పంజాబు రాష్ట్రము యొక్క పరువును గౌరవ మర్యాదను తీశారు అంటే వాళ్ళ రాష్ట్రం యొక్క పరువుని తీసేశారు అని చెబుతున్నారు కవిగారు. ఇప్పుడు భావం చూద్దాం. తెల్లదొరలనే రాకాసి గుంపు భారతీయుణ్ణి అనేక చిత్రహింసలకు గురిచేసింది. లేత ఆకుల లాంటి పసిపిల్లలను ఎండలో నడిపించి తీవ్రంగా హింసించారు. నడుచుకుంటూ వెళ్ళేవారిని కిందకు తోసి వారి పొట్టలపై పాకించారు. అతి క్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచేవారు. ఎటువంటి తప్పులు చేయని వారిని సైతం నిలబెట్టి వారి వెనుక భాగాలు చితికిపోయేలా అత్యంత కిరాతకంగా కొట్టారు. స్త్రీలు ఏకాంతంగా నివసించే అంతఃపురాలలోకి ప్రవేశించి వారి జుట్టు పట్టి ఈడ్చి వారి గౌరవానికి భంగం కలిగించి వెళ్ళేవారు. వేలాది మంది ప్రజలను తమ తుపాకులతో కాల్చి చంపి వారి ప్రాణాలు అనే సంపదలను తీసుకున్నారు. పాపమన్న భావన ఏ మాత్రం లేకుండా ఈ తెల్లదొరలనే రాక్షస గుంపు పంజాబు పరువును తీసింది అని ఈ పద్యానికి భావం. తరువాత 11వ పద్యం. ఇది చెంపకమాల పద్యం. చూడండి. జలియను బాగులో జనుల జంపిన రక్తము వర్షపాతముంబలె ప్రవహించే, మొండెముల బ్రాణములుండిన వారి యార్తి సంకలిత రవంబు గర్జనము కైవడి మ్రోసే, దిగంత భూములన్ ప్రళయము వచ్చెనోయనుచు పౌరులు పారిరి ప్రాణభీతులై. ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాం. జలియను బాగులో అంటే పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లో ఉన్నటువంటి జలియన్ వాలాబాగ్ ప్రాంతంలో జనులను ప్లస్ ప్రజలను చంపిన తర్వాత రక్తము, వారి యొక్క రక్తము వర్షపాతం బలెన్ పెద్ద వర్షం పడినట్లుగా ప్రవహించింది. మొండెములన్ తెగిపడిన మొండెములు గల ప్రాణాలు ఉన్నవారి యొక్క ఆర్తి బాధతో సంకలిత కూడినటువంటి రవంబు ధ్వనులు లేదా శబ్దాలు అంటే కేకలేస్తున్నారు వాళ్ళు పాపం. ఆర్తితోటి అంటే బాధతోటి, మొండెములు తెగిపోయిన వాళ్ళు, కాళ్ళు చేతులు తెగిపోయిన వాళ్ళు బాధతోటి ఆర్తితో అరుస్తున్నారన్నమాట, కేకలు పెడుతున్నారు. గర్జనలు కైవడి లాగా అంటే అలా, ఆ విధంగా అని అర్థం. దిగంత భూములన్ అన్ని దిక్కులకు, మ్రోసే వ్యాపించింది అంటే వాళ్ళు చేసేటటువంటి ఆర్తనాదాలు అన్ని దిక్కులకు వ్యాపించి వినిపిస్తున్నాయట. ప్రళయము వినాశనం, విధ్వంసం. వచ్చెను సంభవించినదా, ప్రళయం వచ్చిందా అని అనుకున్నట్లుగా ఉందిట. అనుచు అన్నట్లుగా, పౌరులు ప్రజలు, ప్రాణ భీతులు ప్లస్ భయం కలిగిన వారై అంటే ప్రాణభీతి కలిగిన వారై పరుగులు పెట్టి పారిపోయారు. అంటే వాళ్ళు వేసేటటువంటి కేకలు, ఆర్తనాదాలకి
ప్రళయం వచ్చిందా అన్నట్లుగా ప్రజలందరూ ప్రాణభీతితోటి పరుగులు పెట్టి పారిపోయారట. ఇది ఈ పద్యం యొక్క భావం చూద్దామా? డయ్యర్ దురంతానికి జలియన్వాలాబాగ్లో ఎంతోమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారి రక్తం ఏరులై పారింది. తలలు తెగిన శరీరాలతో, నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆర్తనాదాలు దిక్కులంతటా ప్రతిధ్వనిస్తున్నాయి, అంటే మార్మురోగుతున్నాయి అని అర్థం. ఈ భయంకర గర్జనలకు ఏదో వినాశనం సంభవిస్తుందేమోనని కొందరు పౌరులు భయంతో అక్కడి నుండి పరుగెత్తారు. ఇవి ఈ పద్యాల యొక్క ప్రతిపదార్థాలు, భావాలు. అర్థమైంది కదా అందరికీ? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.